హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బెల్లం సున్నుండలు తయారీ విధానం చూద్దామండి. దానికోసం ముందుగా ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు బెల్లం అదే గ్లాస్తో తీసుకోవాలండి. తగినంత వేడి చేసుకున్న నెయ్యి అండ్ 1 స్పూన్ అయితే ఎలాచీ పౌడర్ యూజ్ చేయాలండి. ఇక తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాసు మినపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ సిమ్లో పెట్టుకొని ఇది దగ్గర మనకి 20 నిమిషాలు పడుతుంది డ్రై రోస్ట్ చేయడానికి. ఒక 20 నిమిషాలకైతే మనకైతే ఇలా దోరగా ఫ్రై అవుతుంది. ఇది కాసేపు చల్లార్చి పెట్టుకొని తర్వాత మనం మిక్సీ చేసుకోవాలండి. చల్లార్చిన తర్వాత మిక్సీలో చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి మినపప్పుని. తర్వాత అయితే అందులో బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ నాకైతే బెల్లంతో మిక్సీ చేసుకున్నాక ఇలా ఫైన్ పౌడర్ అయిందండి. ఈ పౌడర్లోనే 1 స్పూన్ ఆఫ్ ఎలాచీ పౌడర్ వేసుకోండి. ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. నెయ్యి అయితే వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ నెయ్యి. ఇప్పుడు ఉండలు చుట్టుకుంటూ తగినంత సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉండలు చుట్టండి. ఇంత వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టుకోండి. నెయ్యి అయితే సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఉండలు చుట్టేటప్పుడు గట్టిగా అయితే ప్రెస్ చేస్తూ ఉండల్లా చుట్టుకోండి. నాకైతే తీసుకున్న 1/2 కేజీ పప్పుకి మీడియం సైజ్వి 9 సున్నుండలు అయితే వచ్చాయండి. మన బెల్లంతో సున్నుండ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ సున్నుండ ప్రిపరేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.